నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది శివరాత్రి వ్లాగ్ అనమాట. సో మీరు అన్నట్టే నేను ఇప్పటి నుంచి వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను చెప్పా కదా. సో శివరాత్రి రోజు ఉపవాసం ఉందాం అనుకున్నా. ఉపవాసం అనే కాదు, నార్మల్గా నేను ఎక్కువ మస్క్ మిలాన్స్ నాకు నచ్చుతాయి. నిజానికి నా పాకెట్ మనీలో సగం డబ్బులు ఈ ఫ్రూట్స్కి పెట్టుకుంటాను. నేను పాకెట్ మనీ వచ్చినప్పుడే సైడ్ పెట్టేసుకుంటా, ఇది హాఫ్ మాత్రం ఫ్రూట్స్కి అని. ఎందుకంటే నా బాడీ హెల్తీగా తిన్నప్పుడు, ఇంటర్నల్గా హెల్తీగా తింటే మనం బయటకు కూడా చాలా హెల్తీగా కనిపిస్తాను నేను. ఇంకొంచెం ఏ రోజైనా జంక్ ఎక్కువ తింటే ఒక వీక్ ఆర్ 2 వీక్స్ అలా నా బాడీలో చేంజెస్ తెలిసిపోతాయి మెయిన్లీ. అలానే ఇంకా శివరాత్రి కదా, గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నేను ఇక్కడ బేసిక్ స్కిన్ ప్రెప్ చేస్తున్నా. ఫస్ట్ లైక్ టోనర్, సిరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అలా అన్నమాట. ఇంకా ఫస్ట్లీ మంచిగా స్కిన్ ప్రెప్ మాత్రం చాలా నీట్గా ఉండాలి. మేకప్ వేసుకోవడం వల్ల మన స్కిన్ పాడైపోతుందని మనం అనుకుంటాం, కానీ నిజానికి సరిగా మేకప్ వేసుకోకపోతేనే మన స్కిన్ పాడవుతుంది. అంటే మేకప్ వేసుకునే ముందు సరిగా స్కిన్ కేర్ తీసుకోకపోయినా, మేకప్ వేసుకున్నాక అది రిమూవ్ చేసేటప్పుడు సరిగా రిమూవ్ చేయకపోయినా, ఆర్ అది రిమూవ్ చేశాక మంచిగా స్కిన్ కేర్ తీసుకోకపోయినా మన స్కిన్ పాడవుతుంది. అంతేగాని మనం మేకప్ యూజ్ చేస్తే పాడైపోద్ది, ఎవరో ఏదో చెప్పారని అది నిజమని అనుకోకండి. సో మీకు ఒకవేళ వేసుకోవాలని ఉంటే మంచిగా స్కిన్ ప్రెప్ తీసుకోండి. ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రోడక్ట్ తర్వాత ఒకటి అప్లై చేసిన తర్వాత మేకప్ అప్లై చేసుకోండి. అండ్ అలానే రిమూవ్ చేసినప్పుడు కూడా నీట్గా రిమూవ్ చేసేసుకుంటే ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు. సో నేను కూడా అలా మొత్తం నా CTM స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా దాని తర్వాత మేకప్ స్టార్ట్ చేశాను. నేను బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నా, నార్మల్ టెంపుల్కే కాబట్టి. నేను నిజానికి పాండ్స్ బీబీ క్రీమ్ యూజ్ చేసేదాన్ని. నాకు అది రీసెంట్ వచ్చే ప్యాకేజింగ్స్లో ఉన్న బీబీ క్రీమ్ పాండ్స్ది అస్సలు నచ్చట్లేదు. అదేంటంటే థిక్ ఫార్ములాలో ఉంటుంది, అండ్ అలాగే అప్లై చేసిన 1 అవర్కి అది ఆక్సిడైజ్ అయిపోతుంది. నాకున్న షేడ్ కన్నా ఒక 1 షేడ్ వెనక్కి చూపిస్తుంది, ఒక డార్క్ షేడ్లో చూపిస్తుంది నన్ను 1 అవర్ తర్వాత. సో నా ఒపీనియన్ అది ఇంకా వెంటనే మార్చేసాను. నిజానికి ఒకప్పుడు నాకు పాండ్స్ ఫేవరెట్, బట్ ఇప్పుడు అస్సలు నాకు నచ్చట్లే. అంటే ఒక 1 అవర్లో ఆక్సిడైజ్ అయిపోయి నన్ను ఇంకా నల్లగా చూపిస్తే నాకు వేస్ట్ కదా. సో అందుకని నాకు తీసుకోలేదు. ఇంకా అలా రెడీ అయిపోయేసి నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇది నేను ఒక ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నా, దివ్య కలెక్షన్స్ ఏదో. ఇది సేమ్ కుర్తీ సెట్ మనకి మీషోలో కూడా దొరుకుతుంది, 600కో ఎంతకో, చాలా బాగుంది. ఒకవేళ మీకు కూడా ఈ డ్రెస్ నచ్చితే నాకు కామెంట్ చేయండి, నేను దీని కోడ్ సెర్చ్ చేసి మీకు పెడతా. మీషోలో కూడా సేమ్ డ్రెస్ ఉంది, కావాలంటే మీరు మీషోలో తీసుకోవచ్చు, లేదంటే సేమ్ అదే కలెక్షన్స్ వాళ్ళ దగ్గరైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఉపవాసం చేస్తున్నాను కదా, ఫస్ట్ ముందు రోజు నైట్ నేను ఏమనుకున్నానంటే ఏం ఉండదులే, పర్వాలేదు, మనం చేసేయగలుగుతాము, దానిదేముంది, ముందు రోజు కొంచెం బాగా తినేద్దాం, తర్వాత రోజు ఎక్కువసేపు అయినా ఎంతసేపు అయినా ఉండగలుగుతామని అనుకున్నా. ముందు రోజు రూల్స్ అన్నీ కూడా నేను మమ్మీకి కనుక్కొని యూట్యూబ్ వీడియోస్ చూసి అన్నీ చేశాను. అమ్మ ఏం చెప్పిందంటే లైక్ వాటర్ తాగకూడదు, జ్యూస్ అయితే తాగొచ్చు, అది కూడా ఎప్పుడు తాకు, ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒక గ్లాస్ జ్యూస్ తాగు అన్నది. సో అలానే ఫాలో అయ్యాను. అండ్ నేను యూట్యూబ్ వీడియోస్లో చూసింది ఏం చెప్పారంటే 7 వరకు కూడా ఉండమన్నారు, 7 తర్వాత లైక్ ఉపవాసం ఆపేయచ్చు అని చెప్పారు. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు నిజంగానే ఏం తెలీదు. సో సపోటా జ్యూస్ చేసుకుందాం అనుకున్నా. ఆలోపే నా ఫ్రెండ్ వచ్చింది ఇంటికి. మా పెన్ని దాంతో ఆడుకుంటుంది అనమాట. నాతో అంతలా ఉండదు, పెన్ని నాతో ఆడుకుంటుంది, ఇంకా అలానే బాగానే ఉంటుంది నాతో, కానీ ఇంత ఫ్రెండ్లీగా అయితే ఉండదు. ఎంత అంటే లైక్ ఇదా అన్నట్టు, దీంతో ఎందుకు ఉండాలి, చూడండి ఎలా ముద్దు చేస్తుందో దాంతో. నాతో అలాంటి ముద్దు చేయదు. నాతో కొట్టుకోవడం, ఆడుకోవడం, పరిగెట్టడం ఇలాంటివి మాత్రమే నాతో చేస్తుంది. సో సమ్టైమ్స్ జెలస్ ఫీల్ అవుతాను నేను ఇలా పెన్ని ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే. నాకు నచ్చదు అలా, పెన్ని నాతో క్లోజ్గా ఉంటేనే నాకు ఇష్టం. ఇంకా ఉమెన్స్ డే కాబట్టి మా మమ్మీ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చా. ఫస్ట్లీ మా మమ్మీకి ఇష్టం లేదు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావని తిట్టింది. ఫస్ట్ అంతా నేను అది రికార్డ్ చేయలేదు. తర్వాత ఓకేలే, గిఫ్ట్ ఇచ్చినప్పుడు తిట్టద్దు అని చెప్పి ఇంక నేను ఓపెన్ చేయించాను. అప్పటికి మా అమ్మకి ఇష్టం లేదు, డబ్బులు ఎందుకు అందరికి అలా గిఫ్ట్స్ అంటావు అది ఇదని. అగో తిడుతుంది ఒక పక్క నన్ను, బట్ స్టిల్ నేను తిట్టకు, ఉమెన్స్ డే అని నీకు ఇచ్చా అని చెప్పి ఓపెన్ చేయించాను. ఓపెన్ చేసి చూసాక హ్యాపీ అయిపోయింది. అంటే అవి గాజులు కదా. నేను ఫస్ట్లీ అనుకున్నా, ఎవరికైనా నా కాన్సెప్ట్ ఏంటంటే గాజులు, అమ్మాయిలంటే వాళ్ళకి అవుట్ఫిట్స్, ఆర్నమెంట్స్ అలాంటివంటే ఇష్టం ఉంటాయి. సో వాళ్ళకి ఏం ఇష్టం ఉంటుంది, ఏం అవసరం అవుతుంది, వాళ్ళు ఏం వాడుకోగలరు, అలాంటివి ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ అవుతారు. అది వేసుకున్నప్పుడల్లా వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను అలాంటివి ఇస్తాను గిఫ్ట్స్ ఎవరికి ఇచ్చినా కూడా. ఇంక మా మమ్మీకి కూడా అలానే ఇచ్చాను.
ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేసి చూసాకైతే హ్యాపీ అయిపోయింది. బ్యాంగిల్స్ అని, థ్రెడ్ బ్యాంగిల్స్ ఎప్పటి నుంచో అనుకుంటుంది మా మమ్మీ ఏ థ్రెడ్ బ్యాంగిల్స్ మంచి చేయించుకోవాలి అని. సో నేనే చేయించాను మమ్మీ కోసం. ఇంకా నిజానికి కొన్ని ఏమో సైజు కొంచెం తక్కువ వచ్చేసాయి. నేను మా మమ్మీ సైజు ఇచ్చాను, కానీ కొన్ని అనుకోకుండా చిన్న సైజు కొంచెం కష్టమైంది ఆవిడకి ఎక్కించుకోవడానికి. మిగిలినవి అయితే నిజంగా చాలా బాగున్నాయి. నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ అంత నచ్చవు. వెల్వెట్ బ్యాంగిల్స్, గాజులు అలాంటివే నచ్చుతాయి, కానీ ఇవి వేసుకున్నాక నాకు కూడా నచ్చాయి. తీసుకుందామని అనిపించింది నాకు, అంత బాగున్నాయి. ఇంకా ఇలా డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నా. అవన్నీ మొత్తం ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట. మొత్తం 4 to 5 సెట్స్ ఎన్నో తీసుకున్నా. ఇంకా దాని తర్వాత మధ్యలో మమ్మీ మస్క్ మిలన్ జ్యూస్ ఇచ్చింది. అదొక్కటే తాగమన్నది. అంటే ఉపవాసం చేస్తుంది, జెన్యున్గా చేయి, ఏమి నీట్గా ఉండు, ఏమి పడితే అది మధ్యలో తాగేయద్దని చెప్పి ఒకే ఒక గ్లాస్ మస్క్ మిలన్ జ్యూస్ ఇచ్చింది. హాఫ్ డే వరకు నాకు ఓకే పర్వాలేదు బాగానే అనిపించింది, కానీ హాఫ్ డే నుంచి నిజానికి అస్సలు ఉండలేకపోయాను నేను. ఎప్పుడెప్పుడు 7 అవుతుందా అనే వెయిట్ చేసేదాన్ని. ఇంకా 1 hour ఉందా, ఇంకా 3 hours ఉంది, ఇంకా 4 hours ఉంది, అలా చూసుకుంటూనే ఉండేదాన్ని టైము. అస్సలు ఫస్ట్ టైం కదా, ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది అయింది నాకైతే. మీరు కూడా ఉపవాసం చేశారో లేదో కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ ఒక 2:30కి అలాగా నాకు ఇంకా చాలా ఆకలేసేసింది. 2:30 to 3 ఆ టైంకి ఇంకా ఆగలేదు. నేను మమ్మీ ఒక జగ్ చేసుకొని తాగేసాను సపోటా జ్యూస్. నాకు కొంచెం మమ్మీకి కొంచెం చేసి ఇచ్చేసాను, లేదంటే నేను పడిపోతాను, ఇంక నా వల్ల కాదు, అనవసరంగా ఉపవాసం పోగొట్టొద్దని చెప్పేసి కొంచెం తాగేసాను. ఇంకా అలా తాగుతూ మమ్మీతో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఆ బ్యాంగిల్స్ మీద ఉన్న నిజానికి నా కళ్ళన్నీ కూడా నేను వేసుకుంటే ఎలా ఉంటాయా అని చెప్పి వేసుకొని చూసా. నిజానికి చాలా నచ్చాయి నాకు. అమ్మకి చేయించిన తర్వాత అనిపించింది మనం కూడా చేయించుకుందాం ఇలాగా, బాగున్నాయి కదా అని. మీకు కూడా నచ్చాయో లేదో చెప్పండి. నాకు నిజానికి రెడ్ కలర్ది చాలా నచ్చాయి, అందుకే మళ్ళీ వేసుకొని చూసా. ఇంక దాని తర్వాత ఇంకా నా వల్ల అస్సలు కాలేదు. పడుకోపోయా, కొంచెం పడుకుంటే ఆకలి తగ్గుతుందేమో అని పడుకొని లేచా. అప్పటికి ఆకలి తగ్గలేదు. 5:30 అలా అవుతుంది. ఎప్పుడు 7 అవుతుందన్నా వెయిట్ చేసేటప్పటికి అయిపోయింది శివరాత్రి అంతా కూడా. నాకు నిజానికి నేను అది కూడా చేయలేనేమో అని అనుకుంది మా మమ్మీ. ఇది నైట్ నేను ఇచ్చే బిల్డప్ మాటలకైతే ఇంత బిల్డప్ చెప్తున్నావు, నువ్వు రేపు మధ్యాహ్నానికి తినేస్తావు చూడు అని అన్నది. బట్ మమ్మీ దగ్గర పరువు పోగొట్టుకోకుండా ఉండడానికి నేను నిజానికి వెయిట్ చేశాను 7 వరకు. నార్మల్గా అయితే 5 వరకు చేస్తారని అమ్మన్నది, కానీ నేను వీడియోలో చూసింది మాత్రం 7 వరకు అని చెప్పారు. నిజానికి ఎంతవరకు చేయాలో కామెంట్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్లో కూడా మీరు అందరూ వాటర్ తాగొచ్చు అని చెప్పారు, కానీ నేను వాటర్ తాగలే. నాకు కరెక్ట్ ప్రాసెస్ తెలియదు ఫస్ట్లీ. సో అందుకే నాకు తెలిసినట్టు నేను చేశాను. ఇంకెలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత ఇది పెన్నీకి మసాజింగ్ టైం అనమాట. రోజులో ఏదో ఒక 2 times అలా ఫుల్ హెడ్ మసాజ్ నుంచి బాడీ మసాజ్ వరకు చేయాలి. సో తనకి ఫుల్ ప్యాంపరింగ్ టైం అనమాట అది. ఈ మధ్య ఏంటో నాతో కన్నా నా ఫ్రెండ్స్తో ఎక్కువ లైక్ లవ్ అండ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. నాతో తక్కువ ఉంటుంది. అంటే ఇలా ఏదో హెడ్ మసాజ్ చేయించుకోవడానికో ఆడుకోవడానికో వస్తుంది, కానీ లవ్ అండ్ ఎఫెక్షన్ వచ్చేసరికి నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గరే చూపిస్తుంది. మేబీ నన్ను జెలస్ చేయించడానికో ఏమో అర్థం అవ్వట్లేదు. మీరందరూ పెన్నీని ఒక సాఫ్ట్ సైడ్ అమాయకురాలుగానే చూస్తారు, దాని రివర్స్లో ఉంటుంది మాతో అయితే. నిజానికి నేను ఇలా ఫుల్ వ్లాగ్స్లో తీసి పెడుతూ ఉంటాను చూడండి. షార్ట్స్లో ఏంటంటే నేను అన్ని క్లియర్గా తీయలేను, మీరే చూస్తూ అనుకుంటారు ఏంటి పెట్స్లో కూడా ఎంత ఉంటుందా అనిపిస్తుంది. సో నా లాంగ్ వీడియోస్లో పెడతాను, మీకు అవన్నీ కూడా చూస్తూ ఉండండి. ఇంక ఈవినింగ్ 6:30 అయ్యింది. మమ్మీ పూజ స్టార్ట్ చేసింది. పూజ అవ్వగానే తినేయాలని చెప్పేసి నేను 6కే లైక్ ప్రసాదం అంతా చేసి పెట్టడానికి ఒక పక్క రెడీ చేసేస్తున్నాను. మా మమ్మీ కొంచెంసేపు అయినా పూజలో వెయిట్ చేయి అని చెప్పి పూజలో బలవంతంగా కూర్చోబెట్టి ఇంకా అమ్మతో పూజ చేసేసిన తర్వాత మంచిగా హల్వా ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం అనిపించింది. అంటే లైక్ రైస్ తినద్దట, ఏం తినే ఫుడ్ అయితే వద్దట. ప్రసాదం అయితే ఓకే, దట్టు రవ్వ ప్రసాదం అంటే పర్వాలేదు, అది ఒక్కటే తినని చెప్పింది. నేను అంత స్ట్రిక్ట్గా ఉంటుందని నాకు తెలియదు. ఎంత ఉంటుందని చెప్తే నేను నిజంగా చేసేదాన్ని కాదేమో. తర్వాత మా మమ్మీ రైస్ తినొద్దు, టిఫిన్ తినొద్దు, తిన్న ప్రసాదం అయితే ఓకే అంటే ఇంకా ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను బాగా చేస్తా కుకింగ్ అయితే. అందరూ అడుగుతున్నారు కదా కుకింగ్ వచ్చా అని. నాకు చాలా ఇష్టం కుకింగ్ చేయడం అంటే మాత్రం. దేనికైనా బద్ధకంగా ఫీల్ అవుతాను, కానీ కుకింగ్ మాత్రం చాలా ఇష్టంగా చేస్తాను. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేసి మా మమ్మీ డాడీకి ట్రైల్ వేస్తా. అన్నీ బాగానే చేస్తాను. బట్ ఈ మధ్య యూట్యూబ్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి కదా, లైక్ ఎగ్ పుడ్డింగ్ అవి చేశాను, అవన్నీ చాలా ఫ్లాప్ అయ్యాయి. బట్ ఇలా ప్రసాదం, హల్వా ఇవైతే నేను చాలా బాగా చేస్తాను. ఇంకా అందరూ నేను పెట్టే ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా ఒక క్లియర్ వీడియో పెట్టమని అడుగుతున్నారు. వీలైతే ఇలా లాంగ్ వీడియోస్లో పెడుతూ ఉంటా.
ఎక్కడైనా చూడండి షార్ట్లో క్లియర్గా పెట్టాలి అంటే అంత సరిగా అవ్వట్లే. ఇంకా దాని తర్వాత నేను మమ్మీ డాడీ ఇలా ఈ గుడికి వచ్చాం. ఇంటి దగ్గరే పెడతారు మాకు ప్రతి ఇయర్ కూడా. నార్మల్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ టెంపుల్ కన్నా ఇలా మన కోసం వాళ్ళే అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక్కడ వీళ్ళ దగ్గర చేసుకుంటే మనకు మనమే పూజ చేసుకోవచ్చు అనిపించి మా మమ్మీ నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. మా డాడీ ఇంకా మమ్మీ అలానే పూజ చేస్తున్నారు. తక్కువ చూపిస్తాను కదా మా డాడీని నేను, మీకోసం ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇంకా అలా కొంచెం సేపు పూజ చేసేసుకొని ఈ శనగల ప్రసాదం ఇచ్చారు అక్కడ. గుడికి వెళ్తే ప్రసాదం ఇస్తే మాత్రం హ్యాపీనెస్సే వేరు. నాకు ప్రసాదం కోసమే వెళ్తానేమో అని చెప్పాలి. చిన్నప్పుడైతే నేను ఇలా వెంకటేశ్వర స్వామి కృష్ణుడి గుడి కాకుండా వైట్ ప్రసాదం ఇచ్చే గుడికి వెళ్తామా, ఎల్లో ప్రసాదం ఇచ్చే గుడికి వెళ్తామా అని అడిగేదాన్నట. అలా ఉండేది నాతో. ఇప్పటికీ ఆ ప్రసాదం పిచ్చిపోలేదు. ఇంకా దాని తర్వాత ఉమెన్స్ డే కదా, అమ్మకి ఏదో ఒక చిన్న కేక్ కటింగ్ అయినా చేపిద్దామని చెప్పి ఈ కేక్ తెప్పించాను. సో కేక్తో అలా లాస్ట్కి ఫైనల్గా మా అమ్మతో ఉమెన్స్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేయించాను. నేను ఎలా చేశాను ఏంటి అంతా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతే, మరి ఇంక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.